గోవిందాయ నమః. అందరికీ జై శ్రీరామ్. మన భారతీయులలో అందులోనూ హిందువులలో చాలామంది మాంసాహారం తీసుకునే హిందువులు ఉన్నారు. వారి వారి కులాచారాలు అయితేనేమిటి, కొన్ని సామాజిక వర్గాల్లో మాంసాహారం తీసుకోవడానికి అనుమతి ఉంది కాబట్టి ఆ విధంగా చిన్నప్పటి నుంచి అలవాటు అయితేనేమిటి మాంసాహారం తీసుకోవడము చాలామందిలో సర్వసాధారణంగా ఉంటుంది. ఈ మాంసాహారం విషయం నార్త్ ఇండియాతో పోల్చుకుంటే సౌత్ ఇండియాలో ఈ అలవాటు బాగా ఎక్కువ, మాంసాహార ప్రియులు బాగా ఎక్కువ. అయితే ఈ మాంసాహారము తీసుకోవాలి, మరలో పక్కన ఇష్టమున్నా లేకపోయినా మహిళలకు ప్రత్యేకించి వండాలి, అందులో ఆదివారం వస్తే వండాలి. మరలా ఇంకో పక్కన భగవద్ ఆరాధన చేసుకోవాలి. చేసుకోకపోతే ఎలాగ సంసారంలో ఉన్నప్పుడు భగవంతుడిని ఆరాధించుకోకపోతే ఆయన కాకపోతే ఎవరు ఈ సంసారం నుండి గట్టెక్కించి నాదునున్నాడు, ఆయన ఆరాధించాల్సిందే. ఇటువైపు ఏమన్నా మరి ఇంటిల్లి పాదికి చేయాల్సిన సేవా శుశ్రూషలు చేయాల్సిందే, ఏది ఆపడానికి వీల్లేదు. ఈ విషయంలో పాపం మహిళలు చాలామంది భయపడిపోతున్నారు. దానికి సంబంధించి ఒక కామెంట్ కూడా, అమ్మ స్కూల్కి వెళ్ళే పిల్లలకి, ఆఫీస్కి వెళ్ళే భర్తకి గుడ్లు కూర వండేసి ఆ తర్వాత ఇల్లు శుభ్రం చేసుకొని నేను శుభ్రంగా స్నానం చేసుకొని నేను దేవుడికి దీపం పెట్టుకోవచ్చా? ఈ మధ్యకాలంలో మా బిల్డింగ్లో కొంతమంది ఆడవాళ్ళు గుడ్లు కానీ చికెన్ కానీ వాళ్ళకు వండి పెట్టినప్పుడు అసలు దీపమే పెట్టొద్దు అనేసి భయపెడుతున్నారు. కాస్త వివరంగా తెలుపగలరు అమ్మ? ఇది కామెంట్ సారాంశం. ఒక సోదరిమణి ఈ కామెంట్ పెట్టారు. మనం తింటే పూజ చేయకూడదు, దీపం వెలిగించకూడదు. పోనీ ఇంట్లో వాళ్ళకి వండితే పూజ చేయకూడదు, దీపం వెలిగించకూడదు. అంటే సగటున మాంసాహారం తీసిన ఒక కుటుంబం ఉందనుకోండి, ఈ ఆదివారాలు మాంసాహారం వండినా కూడా నెలకి 4 ఆదివారాలు, కుదిరితే 5 ఆదివారాలు కూడా అవుతాయి. పోనీ 4 అనుకోండి, ఆ 4 రోజులు మాంసాహారానికి ఇంట్లో దీపారాధన పూజ బంధు. మహిళకి పీరియడ్స్ వస్తే 5 రోజులు దీపారాధన పూజ బంధు. ఇంకా మహిళ ఆ ఇళ్ళలు కాకుండా ఇళ్ళకి ఒక ఆడపిల్ల ఉంటే ఆ ఆడపిల్లకి పీరియడ్స్ ఉంటే మళ్ళీ దానికి 5 రోజులు, ఈమెకి 5 రోజులు ఇంట్లో మాంసాహారం వండిన దానికి వెరసి నెలలో సగం నెల పూజ బంద్ అయితే ఇంకెప్పుడండి భగవంతుడిని ఆరాధించుకునేది? ప్రతి విషయానికి భగవంతుడికి అసలుకి పూజకి లింక్ ఎందుకు పెడతారు? ప్రతి ఒక్కరు ఆరిందల్లాగా తెలిసినట్టు ఇలాంటివి ఎందుకు మాట్లాడతారు? భయపెట్టడానికి కాకపోతే. కొన్ని మాంసాహారం తీసుకునే కుటుంబాలలో లేదా అలాంటి సామాజిక వర్గాల్లో ఎవరైనా సరే ఈ అభిరుచులు అలవాట్లు ఉన్నవాళ్ళు ఆ అలవాటు ఒక్కసారిగా మానేయండి పాపం తగ్గుతుందంటే ఎవ్వరూ మానేయలేరు ఈ లోకంలో. అది అసలు ఎప్పుడు సాధ్యం కాదు. నిదానంగా వాళ్ళే కాస్త వయసు పెరిగే కొద్దీ తెలుసుకొని విడిచిపెడతారు. చాలామంది మాంసాహారం తీసుకునే వాళ్ళు కాస్త నిదానంగా కొంచెం ఒక మిడిల్ ఏజ్ దాటిన తర్వాత నిదానంగా మానేద్దాములే అని మానేసి స్ట్రిక్ట్గా శాకాహారం తీసుకుంటున్న కుటుంబాలు చాలామంది ఉన్నారు. లేదా వయసు రీత్యా ఆరోగ్యం సరిగా లేదు అనుకున్నప్పుడు శాకాహారానికి షిఫ్ట్ అయిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు అన్నమాట. ఆ వేళకి వాళ్ళకి అనిపించి వాళ్ళు మానాలి, కానీ మనం భయపెడుతూ ఉంటే ఎలాగా? సరే అలవాట్లు ఉన్న వాళ్ళు వండుకుంటారు, తింటారు, దానికి ఏం చేస్తాం? దానికి భగవంతుడికి అసలు ఏమిటి సంబంధం? భగవంతుడికి తెచ్చేత నైవేద్యం పెట్టడం లేదు కదా, భగవంతుడికి చేసే విధంగానే చేస్తున్నాము, పెట్టే విధంగానే పెడుతున్నాం. కాబట్టి మీరు ఈ రోజుల్లో ఇంకా ఈ శాకాహారం తీసుకుంటున్నా కూడా కొందరు గుడ్లు తీసుకుంటున్నారు. అంటే మాంసం తీసుకోరు కొందరు, మాంసం తీసుకోకుండా గుడ్లు మాత్రము తీసుకునే వాళ్ళు కొందరు ఉన్నారు. ఇంకొందరు వాదన ఏంటంటే గుడ్డు శాకాహారమే కాబట్టి గుడ్డు తీసుకుంటున్నామండి, పిల్లలి ఆరోగ్యానికి ఖచ్చితంగా గుడ్డు పెట్టాలండి, లేదా పిల్లలు వీక్గా ఉన్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, డాక్టర్లు గుడ్డు పెట్టుకుంటున్నారు. ఈ విధంగా ఎవరి ఆలోచన విధానము, ఎవరి వాదన, ఎవరి ఆహారపు అలవాట్లు వాళ్ళవి. దానికి దైవానికి ఏ విధమైన సంబంధం లేదు. ఒకవేళ మీ ఇంట్లో పిల్లలు ఉండే ఆ పిల్లలకి రోజు మరి ఉదయం బ్రేక్ఫాస్ట్లోనూ ఆ విధంగా ఈ గుడ్లు బ్రెడ్ ఇలాంటివి పెడుతూ ఉంటారు, ఉడకబెట్టిన గుడ్లు అలాంటివి ఏదన్నా పెట్టే అలవాటు ఉన్నవాళ్ళు, ఈ పిల్లలకి అలవాటు ఉన్నవాళ్ళు పెట్టేసుకోండి చక్కగా, ఇంకే ఇబ్బంది లేదు. అలాగే భర్త గారికి చేసి పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టేసుకోండి. అలాగే ఈ ఆదివారాలు అట్లా ఏవో కొన్ని దినాల్లో నేను అనుకోవడం రోజు అయితే ఏమీ తినరు, నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా వారానికి ఒకసారి అలా తీసుకుంటారేమో. అది తీసుకునే రోజుల్లో వండేసుకొని తినేయండి, ఇబ్బంది ఏమీ లేదు. ఆ పని అయిపోయిన తర్వాత మీరు మామూలుగానే కాస్త స్నానం చేసేసి ఇల్లంతా దొడవక్కర్లేదు. వంటిల్లు గుడ్లు లేదంటే మాంసము వండిన తర్వాత వంటగదిలోనే ఒకవేళ కొందరికి దేవుడు ఉంటాడు పాపం, ఏం చేస్తారు, చిన్న చిన్న ఇల్లులు ఉన్నప్పుడు వంటగదిలోనే ఒక అల్మారాలో దేవుడిని పెట్టుకుంటారు అనమాట. అప్పుడు కాస్త ఇల్లు కాస్త అలా క్లీన్ చేసేసుకొని మీరు స్నానం అది చేసేసుకొని దేవుడికి దీపారాధన చేసుకోండి. లేదండి సపరేట్గా పూజా మందిరం ఉంది, దేవుడు హాల్లోనూ అలాగా పూజా మందిరంలో ఉంటాడు, వంటింట్లో ఉండకపోతే మీరు మాంసాహారం వండుకున్నా సరే వంటిల్లు ఇల్లంతా మళ్ళీ తుడుచుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. దాందే దీందే సెక్షన్ అన్నట్లుగా ఉన్నాడు. మహిళలు ఎంతని చేస్తారండి? మీకు పూజ చేసుకునే స్థలము వంటింట్లో ఉంటే
ఆ వంటింట్లో కాస్త గుడ్లు మాంసాహారం చేసినప్పుడు కొంచెం ఏదైనా తెలిసి తెలియకుండానే పడుతుంది కదా, ఏదో ఒకటి మనకు తెలియకుండా. కాబట్టి కాస్త అంతవరకు క్లీన్ చేసేసుకొని మీరు స్నానం అది చేసేసి దీపారాధన చేసేసుకోండి. మీ పద్ధతి ప్రకారం మీరు పూజ చేసేసుకోండి. లేదు హాల్లో ఉంటే వెంటనే ఎంత కడగక్కర్లేదు. మీరేదో వండి చేసి భర్త గారిని పిల్లల్ని పంపించేసేసి మీరు స్నానం చేసేసి ఎప్పటిలాగే పూజ అది చేసేసుకోండి. ఒకవేళ మాంసాహారం తీసుకునే రోజు ఏదైనా ఉందనుకోండి, మాంసాహారం కానీ తీసుకుంటున్నారనుకోండి, మహిళలు కూడా తింటారు కదా, ఒకవేళ అలాంటి పని అయితే ఉదయమే కాస్త లేచి మాంసాహారం వండటానికి ముందే దీపం పెట్టుకోవాలి అనుకుంటే పెట్టేసుకొని ఆ తర్వాత మీ మీ కార్యక్రమాలు పెట్టేసుకోండి, భోజనం అది చేసేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మధ్యాహ్నం వేళ తింటారేమో, సాయంత్రం వేళ దీపారాధన చేసుకోవాలనుకుంటే ఇంకా స్నానం అది చేసేసి దీపారాధన చేసుకోవచ్చు. ఎందుకు స్నానము అది అంటే ఏం లేదు, ఈ మాంసాహారము కొంచెం అది వాసన అది వస్తూ ఉంటుంది కదండి. ఇప్పుడు బెండకాయో దొండకాయో ఇంకోటో వండాం అనుకుంటుంది, స్మెల్ ఉండదు. టమాటాలు అవి మనకి స్మెల్ ఏమి ఉండవు అనమాట. కానీ మాంసాహారం అనేది మరి కొంచెము ఈ పక్కిళ్ళల్లో పక్క ఫ్లాట్స్ వండుతుంటే కూడా మనకి వాసనలు అవి వస్తూ ఉంటాయి కదా. కాబట్టి చేతులకి నోట్ల నుండి స్మెల్ ఉన్నప్పుడు ఆ స్మెల్ పోకుండా మనము దేవుడికి సంబంధించిన ఏమి తాకి చేయడం కాస్త అపవిత్రంగా పరిగణిస్తాం. ఏదో పాపం తగ్గుతుంది, శాపాలు వస్తాయని కాకపోయినా మనకి పవిత్రత సనాతన ధర్మంలో ఉంది. కాబట్టి మాంసాహారం వండిన వాళ్ళు, మాంసాహారం తీసుకున్న వాళ్ళు మధ్యాహ్నం తీసుకుంటే సాయంత్రం వేళ శుభ్రంగా స్నానం చేసి చేతులు నోరు అది శుభ్రంగా వాష్ చేసేసుకొని మరలా మీరు దీపారాధన చేసుకోవచ్చు సాయంత్రం వేళ. అలాగే ఎవరైనా మహిళలు కూడా కొందరు వీక్గా ఉండి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ గుడ్లు అవి తింటూ ఉంటారు. పిల్లలకు పెట్టేసి ఉడకబెట్టిన ఎగ్స్ అలాంటివి మహిళలు కూడా తింటూ ఉంటారు. ఒకవేళ తింటే ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఆ తర్వాత శుభ్రంగా అంటే ఈ స్మెల్ లేకుండా నోరు బ్రష్ చేసేసి వాష్ చేసుకొని చేతులు అవన్నీ వాష్ చేసుకొని శుభ్రంగా స్నానం చేసేసుకొని మీరు దీపారాధన అది చేసుకోవచ్చు. బ్రష్ చేసి టంగ్ క్లీన్ చేసేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. తిన్నది ఎలాగో కడుపులో ఉంది కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడిని ఆరాధించేటప్పుడు ఏ విధమైన వాసనలు అంటే కొంచెము ఈ చెడు వాసనలు అంటే కంపు అంటారు కదా, అలాంటివి ఏమీ లేకుండా కాస్త మనం స్నానం చేసి నోట్లో నుండి కూడా వాసన రాకుండా చేతుల నుండి వీటి నుండి వాసన రాకుండా ఉండటం కోసము బ్రష్ చేసి టంగ్ క్లీన్ చేసుకొని కాస్త ఆ చేతులు మొహం అంతా శుభ్రంగా కడుక్కొని స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని బొట్టు అది పెట్టుకొని మీరు మీ పద్ధతిలో మీరు దీపారాధన చేసుకొని పూజ చేసుకోవచ్చు. ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం భగవంతుడిని ఆరాధించేటప్పుడు వీరంతా శుభ్రంగా ఉండడం సనాతన ధర్మంలో ప్రధానమైన ఆచారం. నోట్ల నుండి చేతుల్లో నుండి ఇప్పుడు చెయ్యి ఉంటుందండి, ఏదైనా కొంచెం ఈ నీసు వాసన వస్తుంది, దాంట్లో పుష్పాలు అలా వేస్తారు, దీపం ఎలా వెలిగిస్తారు. నోరు మనం ఎట్లాంటిది ఏదైనా తినేసేసి నోట్లో నుండి కొంచెం ఏదైనా అలాంటి స్మెల్ వస్తుంటే ఆ నోటితోటి మనం ఒక శ్లోకమో ప్రార్థనా గీతమో మంత్రమో ఎలా పాడతాము, ఇది ఒక్కడే దృష్టిలో పెట్టుకోండి. తిన్న పొట్ట ఎలాగో ఉంటుంది, పొట్టలో ఉంటాయి, అవి జీర్ణం అయ్యాయో లేదో మనకి తెలియదు, అది వేరే విషయం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత. కానీ కాస్త మనకి ఏదంటే బాహ్యాభ్యంతర శౌచము అనేది ప్రధానం కాబట్టి కాస్త బ్రష్ చేయడము, టంగ్ క్లీన్ చేయడము, స్నానం చేయడము, చేతులు శుభ్రంగా తోముకోవడము, ఉతికిన బట్టలు కట్టుకోవడము అలాంటి చేసేసి ఉదయము సాయంత్రం వేళ మీ దీపారాధన మీరు చేసుకోవచ్చు. వంటింట్లోనే దేవుడు ఉంటే మాంసాహారం వండుకున్న తర్వాత కొంచెం తుడుచుకోండి వంటిల్లు. లేదండి హాల్లోనో వేరే చోట పూజ గది మాకు సపరేట్గా ఉంది వంటింట్లో లేదు అనుకున్నప్పుడు మీరేం చేసుకోవాల్సి పర్లేదు, మామూలుగానే మీరు స్నానం చేసేసి శుభ్రంగా పూజ అది చేసుకోవచ్చు. మాంసాహారం విషయం వేరు, భగవంతుని ఆరాధించే విషయం వేరు. వీటి గురించి కూడా భయపెట్టేసేస్తే ఈ పీరియడ్స్లో ఉన్నప్పుడు ఎడొక పూజలు మానేస్తారు, మాంసాహారము గుడ్లు వండినప్పుడు పూజలు మానేస్తే ఇంకా పూజ చేసుకునేది ఎప్పుడు? సింపుల్గా చేసుకునేది కూడా 15 రోజులు మానేస్తే ఎలాగ చెప్పండి. కాబట్టి పీరియడ్స్లో ఉన్న 5 రోజులు పీరియడ్స్లో ఉన్న వాళ్ళు ఈ పూజల జోలికి దేవుడి వస్తువుల జోలికి వెళ్ళకండి, దూరంగా ఉండి మీ పనులు మీరు చూసుకోండి, విశ్రాంతి తీసుకోండి. మాంసాహారం అది వండినప్పుడేమో చక్కగా స్నానం చేసేసి బ్రష్ చేసుకొని స్మెల్ రాకుండా మంచి ఉతికిన బట్టలు కట్టుకొని పూజ అది చేసుకోండి. ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే గుడ్లు మాంసాహారాలు ఇవి వండిన రోజున పూజ మానాల్సిన అవసరం లేదు. మీరు తిన్నాకో తినకముందో ఎట్లా మీ పద్ధతి మీ పరిస్థితిని బట్టి చక్కగా స్నానం చేసి నోరు అంతా వాష్ చేసుకొని చేతులు అంతా వాష్ చేసుకొని ఉతికిన బట్టలు కట్టుకొని ఈ పూజ ఈ పద్ధతిని మీరు చేసుకోండి. భయాలు తొలగించడం కోసము, అపోహలు తొలగించడం కోసము నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడి ప్రశాంతంగా వారు పూజ అది చేసుకోగలిగితే ఈ వీడియో చేసినందుకు ఆ పరమార్థం ఏదైతే ఉందో అది లభించినట్టు భావిస్తాను. ఇంకా మీ ఏదైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ.